భారతీయ ఇతిహాసాల పుటలలో దాగి ఉన్న అత్యంత రౌద్రమైన రోమాలు నిక్కబుడుచుకునే ఒక అద్భుత ఘట్టాన్ని ఈరోజు మనం ఆవిష్కరించబోతున్నాం. పాండవ మధ్యముడైన భీమసేనుడికి, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడి సైన్యానికి మధ్య జరిగిన భీకర పోరు గురించి ఎంతమందికి తెలుసు? కేవలం ఒకే ఒక్క పుష్పం కోసం, తన భార్య ద్రౌపదీదేవి చిరునవ్వు కోసం భీముడు మృత్యువుతో చేసిన ముఖాముఖీ పోరాటమిది. పంచ పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయమది. గంధమాదన పర్వతం మీద ప్రకృతి ఒడిలో వారు సేదతీరుతున్నారు. ఒకనాడు ఎక్కడి నుండో కొట్టుకువచ్చిన ఒక దివ్యమైన సుగంధ పుష్పం ద్రౌపదీదేవి పాదాల చెంత వాలింది. ఆ పుష్పం నుండి వెలువడుతున్న పరిమళం ఆమెను మైమరపించింది. అది సామాన్యమైన పువ్వు కాదు, 1000 రేకులు కలిగిన సౌగంధిక పుష్పం. ఆ పుష్పాన్ని చూసిన ద్రౌపది మనసులో ఒక కోరిక కలిగింది. వెంటనే భీమసేనుడిని పిలిచి, నాథా, ఈ పుష్పం ఎంత మనోహరంగా ఉందో చూశారా? దీని పరిమళం నా అలసటను మరిపిస్తోంది. నా పూజామందిరంలో ఈశ్వరుడిని అర్చించడానికి నాకిటువంటి పుష్పాలు మరిన్ని కావాలి, తీసుకురాగలరా అని ఆప్యాయంగా అడిగింది. ప్రాణానికి ప్రాణమైన ఇల్లాలు, అందున జగన్మాత స్వరూపమైన ద్రౌపది అడిగితే ఆ వృకోదరుడు కాదనగలడా? దేవి, నీ కోరిక తీర్చడం నా కర్తవ్యం. ఆ పుష్పాలు పాతాళంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా సరే నీ పాదాల చెంతకు చేర్చుతాను అని ప్రతినబూని తన భీకరమైన గదను భుజాన వేసుకుని బయలుదేరాడు భీమసేనుడు. ఆ పుష్పాలు కుబేరుడి ఉద్యానవనమైన అలకాపురి దిశగా ఉన్నాయని గ్రహించి అడవిని చీల్చుకుంటూ సింహంలా కదిలాడు. భీముడు తన భుజబల గర్వంతో భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. సింహనాదాలు చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాడు. కాని ఆ గంధమాదన పర్వతం సామాన్యమైనది కాదు. అది సిద్ధులు, గంధర్వులు సంచరించే మాయ అరణ్యం. భీముడి వేగానికి, అహంకారానికి ఒక అద్భుతమైన అడ్డుకట్టపడింది. దారి మధ్యలో ఒక వృద్ధ వానరం దారికి అడ్డంగా పడుకుని ఉంది. దాని తోక దారిని మూసేసినట్లుగా ఉంది. భీముడు ఆ వానరాన్ని చూసి, ఓ కోతి, పక్కకు తప్పుకో, నేను కురువంశ వీరుడను, వాయుపుత్రుడను, నా దారికి అడ్డురాకు అని గద్దించాడు. అప్పుడా వానరం మెల్లగా కళ్ళు తెరిచి, నాయనా, నేను ముసలిదానిని, కదిలే ఓపిక లేదు, నీకు అంత తొందర ఉంటే నన్ను దాటుకుని వెళ్ళు అని నిలకడగా సమాధానమిచ్చింది. దానికి భీముడు, పెద్దలను, ప్రాణులను దాటుకుని వెళ్లడం ధర్మం కాదు, లేదంటే నిన్ను ఈపాటికే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు దాటి వెళ్లేవాణ్ణి అన్నాడు. అప్పుడా కోతి నవ్వి, సరే, నన్ను దాటద్దు, కనీసం నా తోకనైనా పక్కకు జరిపి నీ దారిలో నువ్వు వెళ్ళు అని సవాలు విసిరింది. భీముడు నవ్వుకున్నాడు. కొండలను పిండి చేసే నా చేతులకు ఈ కోతి తోక ఒక లెక్క అనుకున్నాడు. తన ఎడమ చేతితో ఆ తోకను పక్కకు నెట్టబోయాడు. కాని ఆశ్చర్యం, ఆ తోక ఇసుమంత కూడా కదల్లేదు. భీముడికి చెమటలు పట్టాయి. 2 చేతులతో బలాన్ని ప్రయోగించాడు. ఊపిరి బిగబట్టి లాగాడు. అయినా ఆ తోక భూమికి అతుక్కుపోయినట్లు ఉంది. భీముడి గర్వం పటాపంచమైంది. అప్పుడతనికి అర్థమైంది, ఇది సామాన్య వానరం కాదు అని. చేతులు జోడించి, మహాత్మా, నువ్వు ఎవరు అని అడిగాడు. అప్పుడా వానరం తన నిజరూపాన్ని చూపించింది. అతనే సాక్షాత్తూ ఆంజనేయస్వామి, భీముడికి అన్నగారు. తమ్ముడి గర్వాన్ని పోగొట్టడానికి, ప్రమాదకరమైన కుబేరుడి సామ్రాజ్యంలోకి వెళ్లే ముందు అతనికి రక్షణ కల్పించడానికి హనుమంతుడక్కడికి వచ్చాడు. ఆ అద్భుతమైన కలయిక చూడవలసిందే. హనుమంతుడు భీముణ్ణి కౌగిలించుకుని, తమ్ముడు, నువ్వు వెళ్తున్నది దేవతల భూమి. అక్కడ నీ బలం మాత్రమే సరిపోదు, భక్తి కూడా కావాలి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను గర్జించినప్పుడు ఎంత శబ్దం వస్తుందో, నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ శత్రువులకు అంత భయం కలుగుతుంది అని వరమిచ్చాడు. ఆ ఆశీర్వాదంతో భీముడి బలం 1000 రెట్లు పెరిగింది. ఆ తరువాత 1000 ఏనుగుల బలం పుంజుకుని కుబేరుడి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఒక దివ్యమైన సరస్సు, దాని నిండా బంగారు వర్ణంలో మెరుస్తున్న సౌగంధిక పుష్పాలు కనిపించాయి. భీముడు ఆనందంతో ఆ సరస్సు వైపు అడుగులేస్తుండగా, ఆగుమానవా అన్న గంభీరమైన హెచ్చరిక వినిపించింది. చూస్తే కుబేరుడికి అత్యంత ప్రియమైన క్రోధవసులు అనే యక్ష రాక్షస సైన్యం 1000 సంఖ్యలో భీముణ్ణి చుట్టుముట్టారు. వారి నాయకుడు మణిమంతుడు ముందుకు వచ్చి, ఇది యక్షరాజైన కుబేరుడి అంతఃపురం, ఇక్కడ మానవులకు ప్రవేశం లేదు, ప్రాణాలతో వెనుతిరుగు అని ఆజ్ఞాపించాడు. దానికి భీముడు నవ్వి, ప్రకృతి సంపద ఏ ఒక్కరి సొత్తూ కాదు, నా భార్య కోరిక తీర్చకుండా ఈ భీముడు వెనుతిరగడు, దారి విరుస్తారా, యమపురికి వెళ్తారా అని గర్జించాడు. ఆగ్రహించిన రాక్షస మూకలు ఒక్కసారిగా భీముడిపై పడ్డాయి. అప్పుడు మొదలయింది ప్రళయకాలం. యక్షులు, మాయావులు
ఆకాశంలో ఎగురుతూ మాయా అస్త్రాలను, అగ్నిని, రాళ్లను భీముడి మీద కురిపించారు. కాని హనుమంతుడి ఆశీర్వాదం ఉన్న భీముడు సాక్షాత్తు రుద్రుడిలా మారాడు. తన గదను గిరగిరా తిప్పుతుంటే ఆ గాలి వేగానికి రాక్షసులు ఎండు ఆకుల్లా ఎగిరిపోయారు. గాలివానలో చెట్లు విరిగినట్లు భీముడి గదాఘాతానికి రాక్షసుల తలలు తెగిపడ్డాయి. ఆ యుద్ధభూమి రక్తసిక్తమైంది. భీముడి అరుపులకు ఆ గంధమాదన పర్వతం కంపించింది. చివరికి సేనాధిపతి మణిమంతుడు భీకరమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా భీముడు దాన్ని నిర్వీర్యం చేసి తన గదతో మణిమంతుడి శిరస్సును పగలగొట్టాడు. తమ నాయకుడు నేలకూలడంతో మిగిలిన సైన్యం భయంతో పరుగులు తీసి కుబేరుణ్ణి శరణువేడారు. తన మిత్రుడైన మణిమంతుడి మరణవార్త విన్న కుబేరుడు ఆగ్రహోదగ్రుడై స్వయంగా యుద్ధరంగానికి తరలివచ్చాడు. కుబేరుడి దివ్య తేజస్సు చూసి ధర్మరాజు పరుగున వచ్చి, యక్షరాజా, నా తమ్ముడు అజ్ఞాని, దయచేసి క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు కుబేరుడు చిరునవ్వుతో ఒక పరమ రహస్యాన్ని వెల్లడించాడు. ధర్మనందనా, నేను ఆగ్రహంతో రాలేదు. గతంలో అగస్త్య మహర్షిని అవమానించిన పాపానికి మణిమంతుడు ఒక మానవుడి చేతిలో మరణిస్తాడని శాపముంది. నేడు నీ తమ్ముడి చేతిలో అతనికి శాప విముక్తి కలిగింది. ఇది దైవ నిర్ణయం అని పలికాడు. అంతేకాక భీముడి పరాక్రమాన్ని, ద్రౌపదిపై అతనికి ఉన్న ప్రేమను మెచ్చుకుని ఆ సౌగంధిక పుష్పాలను కానుకగా ఇచ్చి ఆశీర్వదించాడు. అలా భీమసేనుడు తన బాహుబలంతో దేవతలను సైతం మెప్పించి తన సతికోరికను తీర్చాడు. ప్రేమ కోసం మనిషి ఎంతటి సాహసానికైనా ఒడిగడతాడనడానికి ఈ పురాణ ఘట్టమే తార్కాణం. ఆనాడు హనుమంతుడు భీముడికి ఇచ్చిన వరం కేవలం మాటలకే పరిమితం కాలేదు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం జెండాపై కపిధ్వజంగా హనుమంతుడు ఆసీనుడై ఉండడానికి, పాండవుల విజయానికి బీజం పడింది ఇక్కడే. మహాభారతంలో భీముణ్ణి మనం ఎప్పుడూ ఒక కోపిష్టిగా, గదపట్టుకుని విరుచుకుపడే రౌద్రకారుడిగా చూస్తాం. కాని ద్రౌపది చిన్న కోరిక కోసం అడవిలో ఉన్న కష్టాలను, రాక్షసుల భయాలను లెక్క చేయకుండా ఆమె మొహంలో చిరునవ్వు చూడటం కోసం మృత్యువు ఓడిలోకి వెళ్లిన భీముడిది ఎంత స్వచ్ఛమైన ప్రేమ! ఒక పక్క శత్రువుల గుండెల్లో నిద్రపోయే పరాక్రమం, మరోపక్క భార్య కోసం పసిపాపలా మారే ప్రేమ. ఇదే భీమసేనుణ్ణి ఇతిహాసంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా నిలబెట్టింది. ఈ ఘట్టం మనకి చెప్పేది ఒక్కటే: మనం ఎంత గొప్పవారమైనా మనకంటే శక్తివంతమైనది దైవ నిర్ణయం. భీముడి బాహుబలం, హనుమంతుడి బుద్ధిబలం కలిసిన ఈ అద్భుతమైన సౌగంధిక పుష్పఘట్టం మీకు ఎలా అనిపించింది? ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశమేమిటి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. భీముడిలాంటి బలవంతులు, ద్రౌపదిలాంటి పతివ్రతలు ఉన్న మన పురాణాల గురించి నేటి తరానికి తెలియజేయడమే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పౌరాణిక గాథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. అప్పుడే మా తదుపరి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మరో అద్భుతమైన కథతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.